హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీ ముందుకు ఎందుకు వచ్చామంటే ఈ వీడియో కారణం ఇదే. గల్లగురిగి తెలుసుగా మీ అందరికీ. గల్లగురిగి అంటే మనం ఏదన్నా పైసా ఇట్లా ఎప్పుడన్నా మిగిలినా కూడా దాచుకున్నాడు అంటే ఎప్పుడన్నా మిగిలినప్పుడల్లా ఆయనకు మిగిలినప్పుడు ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయనే, నా చేతిలో ఉన్నప్పుడు నేను. అయితే ఇందులో వేసాము డబ్బులు. ఒక సంవత్సరం నుండి సంవత్సరం నుండి అయితే అంటే ఎప్పుడు మిగిలినా కూడా ఎంత ఉన్నా కూడా లేసే వాళ్ళము. ఇప్పుడైతే దాని టైం అయితే వచ్చింది, తీసే టైం అయితే వచ్చింది. ఎందుకంటే కొద్దిగా పరిస్థితి బాగాలేదు, ఇంట్లో డబ్బులు లేవు. వచ్చినట్టు అంటే చిట్టీలకు అటు ఇటు అన్నీ ఖర్చు అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఒక చిన్న వస్తువు కొందాం అనుకుంటాను, దాని గురించి అయితే దిద్దాం అనుకుంటాను. చిన్న వస్తువు, అది వీడియోల కోసమే కొందాం అనుకుంటాను. ఇంట్లో మన ఇంట్లోకి అవసరం వచ్చే వస్తువే అది కొందాం అనుకుంటాను. చేతిలో పైసలు లేవు. పైసలు వచ్చిందంటే చీటీలకే దానికే ఖర్చు అయిపోతున్నాయి. మిగులుబాటు అయితే లేవు. అందుకనే జేబులు అయితే ఖాళీ అయినాయి. అందుకనే దీన్ని ఓపెన్ చేద్దామని అయితే చేయాలంటే ధైర్యం వస్తలేదు, కానీ చెయ్యాలి, తప్పదు. ఎన్ని ఉన్నాయో చూద్దాం మీ ముందే. దీన్ని అయితే పగలగొడతాం. పగలగొట్టాలంటే ఎన్ని వెళ్తాయి అనుకుంటాను? 3000 ఇది అందదా? నువ్వు నేను 4 లోపు అనుకుంటానా? 4,000 నువ్వు అనుకుంటాను. 3,000 చిల్లర అని నేను అనుకుంటాను. అంతే. నువ్వా నేనా? ఎక్కువ వేసింది నువ్వే. నువ్వు ఎన్ని వేసినావు? అందాదా తెలియదు, 2-3 సార్లు వేసిన నేను, అంతే. 3,000 చిల్లర అని నేను అనుకుంటాను. అంతే. నువ్వా నేనా? ఎక్కువ వేసింది నువ్వే. నువ్వు ఎన్ని వేసినావు? అందాదా తెలియదు, 2-3 సార్లు వేసిన నేను, అంతే. అంటే 500 నోట్ల 2 సార్లు వేసిన 500. నువ్వా? అబద్ధం ఆడద్దు. 500 నోట్ల 2 సార్లు వేసిన 500. నువ్వా? అబద్ధం ఆడద్దు. నాకు గుర్తులేదు. ఎక్కువైతే ఆయన వేసిండు. పగలు కొట్టేసి. ఓం నమ శివాయ. నేను దేవుడికి పని చేస్తే అనుకున్నా, కానీ బాగా అనిపిస్తుంది. ఇవన్నీ పక్క పెట్టేసి ఏం లేదు. గల్లగురిగి అంతే. ఇంతే ఉన్నాయా అని సంవత్సరం అయితే అంది. ఉన్నప్పుడల్లా వేసిండు అట్లా. అంతే. 3,000 కూడా కావే. 4 తీసినా మధ్య నేను తీయరాదు కదా అట్లా ఇట్లా తీసినా మధ్య నేను తీయరాదు కదా అట్లా ఇట్లా తీయద్దు. గల్లకి వెళ్ళి తీయరాదు కదా. తీసేది లేదు కానీ ఇప్పుడు దీనిలోకి వెళ్ళి తీయరాదు. ఇప్పటికేసినా కాదే పైసలు ఏవే మరి చెప్పు. ఏంది 2,220. 3,000 కూడా రాలేదు అనుకున్నా. 1 2 3 4 2,000 అయినా వెళ్తాయి అనుకున్నాం. 2,200. ఇవే 200. దొబ్బిన పైసలు. లేదు నేను తీయలేదు. అబద్ధం ఆడక. నేను అబద్ధం ఆడ. 200. దొబ్బిన పైసలు. లేదు నేను తీయలేదు. అబద్ధం ఆడక. నేను అబద్ధం ఆడ. నేను 3,000 దాకా వెళ్తే అనుకున్నా. ఉండే నాకు ఆశ. అనుకున్నా 3,000 ఈజీగా అయితే అనుకున్నా, కానీ ఈ మధ్యలో వేయలేదు. పైసలు మిగిలిన ఎక్కడ చూస్తే నువ్వు అసలే వేయలే. ఇవన్నీ నేను వేసిన నోట్లే కదా. వేసిన చిల్లర పైసా కూడా వేయలే నువ్వు. చిల్లర వేసిన అన్ని నేనవి చిల్లర వేసిన అట్లా. ఇంత చిల్లర లెక్క పెడదాం మరి. ఇట్లా అన్నీ వేడని పను నేనవి చిల్లర వేసిన అట్లా. ఇంత చిల్లర లెక్క పెడదాం మరి. ఇట్లా అన్నీ వేడని పను కథకున్న భార్యో ఇటు జరిగి చూడు. నేను వేసిన పైసలు చూడండి ఫ్రెండ్స్. ఇవి పైకాను పైసలు ఇట్లా కింద కనుకొచ్చు. చూడండి ఇవి చిల్లర్లు. కెమెరా ముందు వస్తలేదు. ఇట్లా చిల్లర లెక్క పెడతావా? లెక్క పెట్టడం ఏం అవసరం లేదు. ఇక ఎంత ఉంటాయి అనుకుంటే అందాదా. అంటే మన వెములాడ పోయినప్పుడు 500 దాకా ఇంకా చిల్లర పైసలన్నీ చిల్లర మొత్తం తీసుకుపోయినాం.
అంతే 2300. 2300 ఉన్నాయి ఫ్రెండ్స్ అంతే. ఇవి దేనికి ఖర్చు చేస్తామో ఏం తీసుకొచ్చినాక వీడియో పెడతాం మేము, దాన్ని చూపెడతాం. ఇంట్లో కావాల్సిన వస్తువే అది. ఎంతో ఆశపడ్డాం కానీ 3000 అయితే ఖచ్చితంగా 3000 వస్తాయి అనుకున్నా నేను. 3000 అయినా వెళ్తాయి అని అనుకున్నా నేను. 3000 అయితే వెళ్ళలేదు. 4 చేతులలో ఎత్తే ఎక్కువ అవుతాయి కానీ ఒక చేతి ఏమవుతాయి అంటే నా దగ్గర లేవు కదా, మిషన్ కుట్టినే దాని అయితే వెళ్ళలేదు. 4 చేతులలో ఎత్తే ఎక్కువ అవుతాయి కానీ ఒక చేతి ఏమవుతాయి అంటే నా దగ్గర లేవు కదా, మిషన్ కుట్టినే దాని దీనికి నేను అప్పుడు దసరాకి చీరలు షాపింగ్ చేసిన 2000. ఇక తాపకొట్టి ఈ కారణే బట్టే కుట్టినట్టు దేనికో ఒక దానికి ఖర్చు పెట్టుడు అవుతుంది. ఇంత వెళ్ళినాయి. 3000 అయినా 3000 అయినా కూడా మంచిదే కదా, దేనికో దానికి పనిచేస్తాయి కదా. ఎంత 2200? 2200 మొత్తం 2300 వెళ్ళినాయి. అప్పుడప్పుడు దాచిపెట్టుకున్నాయి. ఈ మధ్యలో 6 నెలల సంది అయితే అసలే వేయలేదు కదా, ఇప్పుడు వేయలేదు. ఇంట్లోకి ఇక ఇబ్బంది అయ్యి చీటీలు వేసుట్లా ఇంట్లోకి ఇబ్బంది అయ్యి దేని దానికైతే 0 అవుతుంది. వచ్చిన తెల్లారే అటు చిటికి పోడైతుంది, కిరాణా సామాను, ఇంట్లో తినడానికి వారం మార్కెట్ ఖర్చు. ఓకే మరి ఇలా చిల్లర మీ దగ్గర ఏమన్నా ఉంటే దాచిపెట్టుకోండి, గల్లలో వేసుకోండి, అవసరం వస్తుంది. ఓకేనా? బాయ్ మరి.